కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి. లోనికి వెళ్ళి వచ్చాము. అంటే కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. అంటే బయట కంప్యూటర్ కొట్టేసి ఇచ్చిన్నారు. మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు కలిసాము. మేము సమస్య గురించి చెప్పాం, భూమి సమస్య అని. అది చూస్తామమ్మా అంటున్నారు. మరి ఇచ్చామండి, అర్జీ ఇచ్చాను, లోన్ ఇచ్చేసాను. బయటకు వచ్చాను నేను. మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీడియా వాళ్ళకి గత ముందు తీసుకున్నారు. వాళ్ళు నా దగ్గర మొత్తం ఛానల్ వాళ్ళు మాట్లాడిచ్చారు అంతకుముందు. ఇప్పుడు అడిగితే ఎవరు తీసుకోవట్లేదు. మరి ఎందుకంటే అంతకుముందు తీసుకొని మరి వాళ్ళు సైడ్ అయిపోయినారు. మరి ఇప్పుడు తీసుకోవట్లేదండి. ఇప్పుడు 5-6 అడిగాను నేను, ఇక్కడ మీడియా వాళ్ళు ఉంటే ఎవరు తీసుకోలేదండి. ఆ సమస్య గురించి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మరి లోనికి వెళ్ళి బయటకు వచ్చాను. నేను జాయింట్ కలెక్టర్ గారిని కలిశాను, ఆ సార్ని కలిశాను, మరి అప్లికేషన్ ఇచ్చాను. ఇక్కడ బట్టలు, కూరగాయలు అన్నీ కూడా అమ్ముతున్నారండి. బట్టలు, కూరగాయలు అన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో. ఈ బట్టలు అంటే చీరలు బాగున్నాయండి. చీరలు బాగున్నాయి. చీరలు, టవాళ్ళు ఇవన్నీ బాగున్నాయి. ఎన్ని చీరలు అండి అమ్ముతున్నారు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఇక్కడ వచ్చేసి కూరగాయలండి, కూరగాయలు అమ్ముతున్నారు. అన్ని రకాల కూరగాయలు అమ్ముతున్నారు ఇక్కడ. కూరగాయలు కలెక్టర్ ఆఫీసు. నూనెలు తినేవి కూడా అమ్ముతున్నారు. తినేవి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా జరుగుతుంది. అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముకుంటారు లోన బయట పెట్టి. బట్టలు అమ్మేవాళ్ళు మేడం గారు, ఈ చీరలు ఎంత ఉంటుంది రేటు ఎంత ఉంటుంది? 10,150. ఈ మధ్యలో కూడా ఎంతరా? ఏమంటారండి మేడం గారు, ఏమంటారు? రాజమండ్రి కాటన్. రాజమండ్రి కాటన్ అండి. 1000 రూపాయలు, 850 చదువుతున్నారు. బాగానే ఉన్నాయి బట్టలు. బయలుదేరుతున్నానండి. మరి బయట జనం అండి వీళ్ళందరూ. చాలామంది వెళ్ళిపోయారు. అంటే అర్జీలు ఇచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. పొద్దున్న చాలామంది ఉన్నారు, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారండి. కూరగాయలు అమ్మేవాళ్ళు, బట్టలు అమ్మేవాళ్ళు, తర్వాత తినేవి అన్ని రకాలు అంటే ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నారండి. ఇక్కడ జనం బాగా వస్తారు గట్రా అమ్ముతున్నారు. అంటే సక్కాలు కూడా అండి, షర్ట్లు కూడా, కండవలు. చీర ఒక్కోటి 1050, 850, 950 అంట చీరలు. బంగాళ కాటన్ అంట. వచ్చామండి, అర్జీ ఇచ్చి వెళ్తున్నాను నేను. మీడియా వాళ్ళు ఉన్నారండి. మీడియా వాళ్ళు కూడా అంత తప్పుడు సాక్ష్యాలు తీసుకుంటారు వాళ్ళు. అంటే కరెక్ట్ అయినది తీసుకోరు, న్యాయంగా లైఫ్ తీసుకోరు. వాళ్ళు తీసుకున్నా అమ్ముడిపోతారండి. వాళ్ళు అమ్ముడిపోతారు. ఏది సిమెంట్ వాళ్ళకి, ప్రజలకి న్యాయం ఇచ్చేయాలండి. ఎవరైనా న్యాయం చేయకపోతే ఎందుకండి అసలు ఇవన్నీ మీడియాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ప్రజలకి న్యాయం చేయాలి, ముందు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఎందుకు? ఇంతమంది జనం వచ్చారు. మరి చంద్రబాబు అని వచ్చాం. మరి ఇప్పుడు సెలవులు అయిపోయినాక వచ్చినారు. అంటే మే నెల సెలవులు కదండి, సెలవులు అయిపోయినాయి. మరి అయిపోయినాక వస్తున్నారు కదా. మరి ఎప్పుడు దాకా టైం వస్తున్నారో, ఎప్పుడు దాకా మరి జరుగుతుందో తెలీదు. టిఫిన్లు అమ్మేవాళ్ళు కూడా, టిఫిన్ అమ్ముకునేవాళ్ళు, టీలు అమ్ముకునేవాళ్ళు మొత్తం చెట్ల కింద కూర్చున్నారండి. ఎండకి ఎండ బాగుందండి. ఎండ మటుకు బాగుంది. మళ్ళీ మారుతుంది ఎండ మటుకి. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. అంటే వాళ్ళు కలెక్టర్ గారు లేరండి, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన్నే కలిసి మాట్లాడేవండి. సార్ని మరి ఇచ్చాను, అర్జీ ఇచ్చాను నేను జాయింట్ కలెక్టర్ గారికి.
వాళ్ళ సొందన అండి, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ సొందన.